హాయ్ అండి, నేను మీ షెఫ్ కృతికాని. మీరు నాకు చాలా రిక్వెస్ట్లు చేశారు కదండి ఏదైనా క్విక్ రెసిపీస్ చెప్పమని. సో అందుకే మార్నింగ్ మీకు 15 నిమిషాల్లోనే పులావ్ చేసి చూపించబోతున్నాను. ఈ పులావ్ కోసం నేను 1 టీ స్పూన్ ఆయిల్ యూజ్ చేశానండి. సో అందుకే 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది వేడి చేసుకోవాలండి. అప్పుడే మనం మసాలాలన్నీ వేసుకుంటాం కదా. సో వేడి చేసుకోవడానికి నేను ఫేబర్ కాంబీ మైక్రోవేవ్ అవెన్లో చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా ఈ బౌల్ పెట్టుకొని అవెన్లో సెలెక్ట్ చేసుకొని 200 డిగ్రీస్కి పెట్టుకోవాలండి. అయింది కదా. ఇప్పుడు టైం సెట్ చేసుకోవాలి. 2 నిమిషాలు అంతే. 2 minutes అండ్ స్టార్ట్. ఇది వేడవుతుంటుంది. 2 minutes అయిపోతుంది. సో ఈ 2 minutes ఎండ్ అయింది కదా. ఇప్పుడు మనం ఇది తీసేసుకుందాం. సో వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ ఇది క్లోజ్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి. యాలకులు ఒక 2 వేసుకోండి, కావాలంటే మీరు 3 కూడా వేసుకోవచ్చు. లవంగీలు ఒక 3-4 వేసుకోండి. బిర్యానీ ఆకు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. సో ఈ మసాలాలు వేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. అలాగే మీరు ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. టమాటాలు చిన్న సైజు, అలాగే గ్రీన్ పీస్ అండి, క్యారెట్, వెజిటబుల్స్ ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చినట్టు మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. అండ్ పచ్చిమిరపకాయలు. సో అలాగే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో అయినా గ్రీన్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేయలేదండి, లాస్ట్లో మీరు ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. అండ్ బీన్స్ కూడా. సో ఈ 1 కప్ రైస్ వేసేసుకోవాలి. 1 కప్ రైస్కి మనం 2.5 కప్ వాటర్ వేసుకోవాలి. అండ్ ఉప్పు వేసుకోవాలి. ధనియాల పౌడరు ఒక 1 టీ స్పూన్, గరం మసాలా ఒక 1 టీ స్పూన్. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది పెట్టేసుకోవడమే. చూడండి ఎంత నైస్గా ఉంది కదా ఈ గ్లాస్ డోరు. సో ఇప్పుడు మనం అవెన్లో సెలెక్ట్ చేసుకోవాలి. డిగ్రీస్ ఏమో 200 పెట్టుకోవాలి. చూడండి ఇది స్లైడింగ్ కదా, ఎంత చక్కగా అవుతుందో. 200 డిగ్రీస్లో పెట్టేసుకోవాలి. అండ్ టైమింగ్ ఏమో 15 minutes. స్టార్ట్ చేసుకోవాలి. సో ఇందులో మీరు చాలా రకాలు రెసిపీస్ చేసుకోవచ్చు అండి. బేకింగ్ చేసుకోవచ్చు, కుకింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే 14 ఫంక్షన్స్ ఉన్నాయండి. అండ్ 13 ఆటో కుక్ మెన్యూ కూడా ఉందన్నమాట. చాలా రకాలు. అండ్ అలాగే 50 లీటర్స్ అండి. ఇంట్లో పార్టీ అయినా కిట్టి పార్టీస్ అవుతుంటాయి కదా, అప్పుడు కూడా యూజ్గా చేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయిందండి. 15 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్, వావ్, చూసారా మంచి వాసన వస్తుంది. చాలా బాగుంది, విడివిడిగా వచ్చింది. అది కూడా 1 టీ స్పూన్ ఆయిల్లోని ఇంత ఎమ్మీగా పులావ్ చేసుకోవచ్చు 15 నిమిషాల్లోనే. మీ టైం సేవ్ అయిపోద్దండి. మంచి రెసిపీ అనమాట. ట్రై చేయండి. అండ్ మ్యాజిక్ ఈజ్ ఇన్ ద మేకింగ్ అనమాట.